హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గౌరవనీయులైనటువంటి సుప్రీంకోర్టు వారు బెల్కిన్ బానో కేసు విషయంలో తీర్పును ఏదైతే గుజరాత్ కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టును రద్దు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి తీర్పు ఒకటి వెలువడినట్టుగా వార్త చూస్తున్నాం. బిల్కిన్ బానో ఉదంతానికి, బిల్కిన్ బానోకు హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ, మనిషి అయి పుట్టిన వాళ్ళొక్కరు కూడా ఆమెకు జరిగిన అన్యాయం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తారు, ఆమెకు మద్దతు ఇస్తారు. ఎవరైతే హృదయం లేదో, ఎవడైతే కడుపుకు అన్నాహారం తినడో వాళ్ళు ఆమె పట్ల అత్యాచారం చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు. అసలు బిల్కిన్ బానో కథ ఉదంతం ఏందో ఒకసారి మనం చూద్దాం. బిల్కిన్ బానో ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి బాలిక. 2002లో గోద్రా అల్లర్లో అన్యాయానికి గురైపోయి బలాత్కారానికి గురైనటువంటి 5 నెలల గర్భిణి. మనకు తెలుసు, గుజరాత్లో గోద్రా అల్లర్లకు కారణమైనటువంటి ముందు జరిగినటువంటి సబర్మతి రైలు దుర్ఘటన. సబర్మతి రైల్లో కరసేవకు వెళ్తున్నటువంటి హిందువుల మీద ఆ పెట్టెని ఎవరో రైలు పెట్టెను తగలబెట్టారన్న ఒక వార్త ఉదంతంతో ఆనాడు నరేంద్ర మోడీ అధ్యక్షతన, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గనుసన్నల్లో, నరేంద్ర మోడీ గైడ్లైన్లో జరిగినటువంటి గోద్రా ఊచకోత. వాస్తవానికి సబర్మతి ఆశ్రమం మీద జరిగింది. ఎవరైతే చేశారో వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షించబడాల్సిందే, వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిందే. కానీ ఆ సంఘటన ఆధారంగా చేసుకొని కొందరు అల్లరిముఖలు, కొందరి నాయకులను చూసుకొని ముస్లిం కమ్యూనిటీ మీద దాడులు, అత్యాచారాలు, హత్య చేయడం, దారుణమైనటువంటి 45 రోజుల ఆ రాక్షస క్రీడలో చీకటి కోణాలు, చీకటి సంఘటనలు ఎన్నెన్నో. అందులోని ఈ బిల్కిన్ బానో ఒక సంఘటన. కన్న తండ్రి ముందు, సోదరుల ముందు 5 నెలల గర్భిణి, 18 మంది రాక్షసులు, హృదయం లేనివంటి వ్యక్తులు, అన్నాహారం తినని వ్యక్తులు, మలమూత్రాల మీద ఆధారపడిన వ్యక్తులు ఆ 5 నెలల గర్భిణి మీద అత్యాచారం చేస్తే, ఆ సంఘటనని ఆమె వదలకుండా కేసు చేస్తే, దానికి కేసుని నానా రూపాలుగా నేరుగారుస్తానికి అమిత్ షా అండ్ నరేంద్ర మోడీలు ఇద్దరూ కలిసి దాన్ని నేరుగార్చే ప్రయత్నం చేసి, బెదిరించి రకరకాలు చేసిన ఆమె తనకుండా ఆమె ఆ కేసుని ఈరోజు వరకు పోరాడుతూనే ఉంది. సొంత రాష్ట్రంలో న్యాయం జరగదు, విచారణ వేరే రాష్ట్రానికి జరిగితే మహారాష్ట్రలో తీర్పు వచ్చింది. 2008లో మహారాష్ట్ర కోర్టు విచారణ కమిటీ వాళ్లకు 11 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే ఆ విధించిన కోర్టు తీర్పును అమలు కాలంలోనే గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. నైతికంగా లేకుండా మానవీయత లేకున్నటువంటి ఆ తీర్పు ఆ రోజు ఆ 11 మంది రంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్ళినటువంటి నీచమైన సంస్కృతి ఉన్నటువంటి హీనులు ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఈ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం, సుప్రీంకోర్టు వారు ఒక రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి తీర్పుని ఇంకొక రాష్ట్రం ఎలా క్షమాభిక్ష ఇస్తుంది, అలాంటి అధికారమే లేదంటూ కోర్టు కొట్టివేయడం జరిగింది. వాళ్ళని ఈ వారం 10 రోజుల్లో తిరిగి జైలుకు వెళ్ళండి అంటూ, వీళ్ళకి తీసుకురానంటూ బెయిల్ రద్దు చేయింది. నిజంగా ఇది ఆహ్వానించే పరిణామమే. ఎందుకంటే మతపరికంగా ఎలాంటి రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం ఉండకూడదు. మతప్రాతికంగా ఏ విధంగా దాడులు, హింస చేయకూడదు. మనిషి మతం వేరైనా మనుషులుగా చూడలేనటువంటి సంస్కృతి, వాళ్ళ మతం ఏం నేర్పుతుంది అనేది సభ్య సమాజం ఆలోచించుకోవాలి. బిల్కిన్ బానో అంటే ఆమె మతస్థురాలు కాదు, ఆమె ఒక స్త్రీ. నీ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది, నీ ఇంట్లో ఒక చెల్లి ఉంటుంది, నీ ఇంట్లో ఒక భార్య ఉంటుంది. వాళ్ళని కూడా ఇంకోరైనా చేస్తే ఈ విధంగానే చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైతే బిల్కిన్ బానోకి వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి సమీక్షించుకోవాలి. మనుషులుగా ఆలోచించండి. బిల్కిన్ బానో లాంటి వాళ్ళకు మద్దతు ప్రకటించండి. తగిన నేరస్తులకు శిక్ష పడేలా చేయండి.